హ్యాపీ దీపావళి మామా. జీ తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు మన తెలుగు మీడియం స్కూల్లో దీపావళి స్పెషల్. ముందుగా మా జీ తెలుగు ప్రేక్షకులకి వెల్కమ్ టు తెలుగు మీడియం స్కూల్. Hi, hello and welcome to Telugu Medium School, co-presented by Amrit Noni Power Plus. Cosmetics partner Dazzler Eterna, way to stardom. Comfort partner Ramesh Lungi's Sawari, Royal Touch Collection. Co-powered by Haldiram Restaurants. Special partners Twin Bird Leggings, Ever Ready, Ultima. Seniors, juniors. మహేష్ గారు మీతో స్టార్ట్. దీపావళి అంటే ఏంటి మీకు? దీపావళి అంటే చిచ్చుపుడ్లు, కాకరపువ్వొత్తులు, ఏ చిన్న చిన్నగా సిసింద్రీలు అయ్యాడు తిరిగి వేస్తే ఎవడొకళ్ళు ఇంగిలో దూరటం, చిన్ననాటి జ్ఞాపకాలు అయ్యో గుర్తొస్తాయి. థ్యాంక్ యూ. అప్పారావు గారు మీరు చెప్పండి సార్. ఇది పిల్లల పండగ, పెద్దల పండగ, సత్యభామ విజయం అని కూడా అంటారు. థ్యాంక్ యూ సార్, సూపర్ ఇన్ఫర్మేషన్, వెరీ గుడ్ సార్. పైమా దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటది? బాంబులు పెట్టన్నా దాని మీద వేసుకుంటది. దివాళి అంటే బేసికలీ ఒక ఇంపార్టెంట్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. మహేష్ చెప్తాడా లేదా చూద్దాం. మంగళ స్నానాలు. ఇప్పుడు ఫారినర్స్ కి మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేయాలి కాబట్టి ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ కి మంగళ స్నానాలు చేపిస్తారు. రెడీ? సో సెటప్ ప్లీజ్. ఓకే, సో జూనియర్ బాయ్స్ మీరు షర్ట్ తీసేయాలి. మా ఇంట్లో మంగళ స్నానాలు గింగళ స్నానాలు అవన్నీ ఏముండవు. సాయంత్రం పోయి క్రాకర్స్ కాలుస్తాం అంతే. ఇదొక డ్యూటీ లాగా చేయాలమ్మా. ఏం డ్యూటీ? నువ్వు ఒక సీనియర్ వి, జూనియర్ కి స్నానం చేపియాలంటే చేపియాలి. ఒక డ్యూటీ లాగా. యష్మికి ఇష్టమా? చేస్తలేదా? గోమతికి ఇష్టమా? చేయట్లేదా? పైమాకి ఇష్టమా? ఇష్టమే ఆమెకి. రవి అది కాదు రవి. చాలా సింపుల్ అమ్మా. అవును రవి, నా వాళ్ళ కోసం కొన్ని దాపెట్టుకున్నా. జూనియర్ బాయ్స్ కి మంగళ స్నానం కాబట్టి షర్ట్స్ ఆఫ్. కాదు, తొందరగా ఇప్పు అంటున్నాడన్నా. జూనియర్ సీనియర్ గురు శిష్యులు. నేను ఇప్పుడేంది, నేనే కడగానా? ఇప్పుకో, నీకు చేతులు ఉన్నాయి కదా, దౌడ పంట వేసింది అనుకో. మ్యూజిక్. Put your finger in the forest. కారుతుందమ్మా కళ్ళకెళ్తి. No, no, you just have to do this. Put your finger. I'll tell you. అది ఇట్లాను. వెరీ గుడ్. ఏవో గడ్డంకి కూడా పోయాలి ఎక్కడైతే ఎంటికలు ఉన్నాయి. వెరీ గుడ్ ఫైమా, గ్రేట్ జాబ్. అది మన తెలుగు పద్ధతి. పాపం టవల్ తీసుకొని తుడుసు. పాపం టవల్ తీసుకోవాడు. వెరీ గుడ్ ఫైమా, వెరీ గుడ్ హరియానా. Alex, please, me comfortable on go. No, Alex, you shouldn't use your hands. Put it back. Alex, you're helping me. Put that back. No. ఇట్లా చెయ్యి.
ఇప్పుడు కుంకుడుకాయలు కొట్టేసుకోండి ఫాస్ట్ గా. ఎందుకు వచ్చినాయి ఇలాంటి కష్టాలన్నీ? Depende. Natural shampoo without chemicals. Yeah. Chalo, get back to work now. It's disgusting. No, don't taste it. కొంట్లో పడిపోయింది దీనికి. జపాన్ కొంట్లో పడిపోయింది. జపాన్. Wow, nice. ముఖం మీద కొంచెం నీళ్ళు అయ్యి చచ్చిపోతాడు ఇంకా. ఏంటమ్మా ఇది? దేంటి కోడి రెట్టేసినట్టు. ఈయన బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. Last 30 seconds, you have to be done. చెరువులో గేదెల్ని దోముతున్నామ్మా. All the senior girls, fantastic, great job. అందరికంటే క్యూట్ గా మా యమ వావ్, ఆ కుప్పు ఇస్ వెరీ బ్యూటిఫుల్ రే. ఈ రోజు మీరు నేర్చుకోబోయే చాప్టర్ ఇండియన్ ట్రెడిషనల్ ర్యాంప్ వాక్. ఊర్లో వెళ్ళండి, పండగ రోజు తెలుగు వారందరూ ఎలా రెడీ అవుతారు, రెడీ అయిన తర్వాత వాళ్ళ బొట్టు, నడక, కట్టు ఎలా ఉంటాయి అవన్నీ ప్రెజెంట్ చేయాలి మీరు. ఆల్ ది బెస్ట్. ఇంకా యూ కెన్ గో ఫర్ రియాలిటీ నౌ. పల్లెటూరులో చాలా ట్రెడిషనల్ గా ఉంటది డ్రెస్సింగ్. మనం ఒకసారి మన ఊర్లో వెళ్ళి ఈ పెద్దమ్మల్ని అడిగి మనం అన్ని తెలుసుకుందాం. నైట్ నీట్ గా ట్రెడిషనల్ గా తెలుగు తనానికి దగ్గరగా ఉండేలాగా నువ్వు రెడీ అయ్యి మొత్తం మైండ్ బ్లాక్ చేయాలి. పెద్దమ్మా, ఇప్పుడు దీపావళికి బొట్టు ఎలా పెట్టుకుంటారు ఏంటన్నది ఈ అమ్మాయికి చెప్పి నేర్పిస్తావు కొంచెం. మన తెలుగు సాంప్రదాయంలో సారీ, బొట్టు దానికి ఎక్కువ విలువిస్తారు. దానివల్ల అందంగా కూడా కనిపిస్తాం, గ్లామరస్ గా కనిపిస్తారు బికాస్ ఆఫ్ బొట్టు అండ్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అండ్ జడ, ఇయర్ రింగ్స్. వీళ్ళని ఫాలో అయిపో, వీళ్ళ నీట్ గా చేసుకో. ఇక్కడ ఎవరొకరు నీకు లైన్ వేసి పడగొట్టి ఇలాంటి వాళ్ళు ఎవరొకరు నేను పెళ్లి చేసుకుంటారు. ఎలా నచ్చిందా స్నానం? వాడికి పాపం బాధేస్తుంది. స్నానం చేశాను కదా, సరిగా చేయలేదంట, సరిగా మసాజ్ చేయలేదంట. You don't know how to make a massage. I need to teach you. బాగా చేశాను I కదా. have to teach you. ఈ జుట్టుకి ఎట్లా You massage ledu nothing. You don't know how to do. I have to teach you everything. అందుకే కోపంలో ఉన్నాడు వాడు. నేను కరెక్ట్ గా మసాజ్ చేయలేదంట. పోనీ ఇదేనా కరెక్ట్ గా నేర్పిద్దాం అనుకుంటున్నా.
మాకు టాస్క్ ఇచ్చారు దీపావళికి బాగా రెడీ కావాలా. ఇల్లు ఏంటంటే ఈ సిల్క్ పూజ చేసేసుకొని లిప్స్టిక్ వేసుకొని సింపుల్ గా రెడీ అవుతారు కదా. అట్లా కాకుండా మన తెలుగు స్టైల్లో 16 నెలల తెలుగు అమ్మాయిలాగా ఈ అమ్మాయిని చూపించాలి నేను. కాదా? కుడ్ యూ టీచ్ మీ ప్లీజ్? ప్లీజ్ రిక్వెస్ట్ చేయి, ఏదైనా పాట పాడు. ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలమ్మా. మీకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ రోజు ఏం చేస్తారా? దీపాలు ముట్టిస్తారు. దీపాలు ముట్టిస్తారు. ఇంకేం చేస్తారు? పటాకాయలు. ఇంకా స్వీట్లు పంచుతారు. What sweet do you eat? లడ్డు. లడ్డు. లడ్డు చాలా సెకలు ఉన్నారా నీలో? దీపావళి సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటారు అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేస్తారు? దీపాలు పెట్టడం, పాలు పొంగియడం అలాంటివి చేస్తారు. మార్నింగ్ లేవగానే పేడ ఇట్స్ మీన్ ఏంది డంగా ఏంది ఏదో తెలిసినట్టు చెప్తున్నావు. బర్రె పేడ. సో సాన్పు జల్లి చుక్కల ముగ్గు వేసి స్నానం బాతింగ్ దెన్ బట్టలు వేసుకోవాలి, లేకపోతే గలీజ్గా ఉంటది. పప్పు పోలేలు చేస్తాం, చాంగులు వేసుకుంటాం. 5 రోజులు ఇష్టం ఉన్న పండుగ చేసుకోవాలి. పటాకులు కలుస్తారా? 2 రోజులు అయితే కరెక్ట్ గా కలుస్తాం. Why do they need crackers? Crackers to celebrate. Eating. No, not crackers eating. Crackers. Fireworks. And why? Why do they have so much fireworks? ఎందుకు కాల్చుకుంటున్నారని అడుగుతుంది. పటాకులు కాల్చే పండుగ. పటాకులు కాల్చే పండుగ. సో ఇప్పుడు మా అమ్మ మీరు చెప్పిందంతా మనసులో కాదు బ్రెయిన్ లో పెట్టుకున్నాడు అన్నమాట. ఫస్ట్ నుంచి ఏం చేస్తాడో మొత్తం మీకు చెప్తాడు. ఇప్పుడు చూడండి, నువ్వు నిద్రలోకి లేవని షాంపూ వేసి స్నానం చేస్తావు ఇట్లా కళ్ళు మూసుకొని. వేకప్ ఓకే. షాంపూ వేస్తావా? ఏం వేస్తావా? స్నానం చేయగానే బట్టలు వేసుకో, ఏం వేసుకో, అట్లనే బర్వాతలు వచ్చి ముగ్గు పెడతావా? ముగ్గు, లైటింగ్ స్వీట్ నెక్స్ట్ స్వీట్ తినగానే నువ్వు పడుకుంటావా? సరే, స్వీట్ తర్వాత ఏం బట్టలు వేసుకుంటారు ఆ రోజు? పట్టు చీర. ఎస్. థ్యాంక్ యూ సావిత్రక్కను. తిలకాను సావిత్రి అక్క. బిత్తిరి అంటున్నావేంది ఆమె? ఇప్పటిదాకా ఊర్లో ఎవరైనా అన్నారా అక్క నిన్ను బిత్తిరిదని? బిత్తిరిది కాదు, మంచిది కాబట్టి షాప్ పెట్టుకుంది. బిత్తిరి అయితే షాప్ ఎందుకు పెట్టుకుంటది? మళ్ళా బిత్తిరి అంటారు. ఇస్తున్నాడు నాడు ఈ నుంచి బిత్తిరి అంట బిత్తిరి. బట్టలన్నీ ఎట్లా వేసుకుంటారు? వీడికి అట్లా రెడీ చేపించాలి ఇప్పుడు నేను ఈరోజు. బాలయ్య బాబు గారి స్టైలా? అలాగా అలా రెడీ అవ్వాలి. సరే, ఎట్లా నడవాలి చూపించారు ఒకసారి వీడికి? నాకు చూపించండి, నాకు తెలియదు అందుకే. అడుగు, నీకేమో డౌట్లు ఉన్నావు కదా. ఆయన అడిగింది నీకు రాదు, నువ్వు చెప్పింది ఆయనకి రాదు. మధ్యలో నేను ఎడ్డిదాన్ని. నువ్వు పొద్దున లేచి ఏం చేస్తారు? నేనే కదా. పొద్దున లేచి ఆకిలు నొక్కుతాము, దీపాలు పెడతారు. 2 రోజులు. బొంగోడి లైట్. అది బొంగోడి కాదు, ముగ్గు. బొంగోడి ముగ్గు నువ్వు తయారు చేసిన బొంగుల ముగ్గు లైట్. ఓ దెబ్బ కొడుతున్నాడు. బొంగుల ముగ్గు కాదు, తెల్ల ముగ్గు. అవి చేసిన తర్వాత స్నానాలు చేస్తారు. స్నానం అంటే ఏందో తెలుసా? తెంగుల ముద్దు ఏంది నాయన? బాజా ఫోన్లో
కొట్టాలంతే ఇంకా. How to do this? హౌ టు డూ దిస్? Yeah. శారీ కట్టడం నేర్పాలంటే ఇప్పుడు నేర్పిస్తా. దా. నాకే రాదు అమ్మా. Right? No. I want to you. అమ్మ దొంగ. చూసారా శారీ వాడు కట్టుకోకూడదని వాడికి తెలుసు, నాకు కడతాడంట శారీ. మరి నా కాబోయే చూస్తే చాలా ఫీల్ అవుతాడు ఫ్యూచర్ లో. I'll try for you, please. No. Let's No. I'll try once. Nine. You stand like this. I'll only do. Wait, I'll do nothing. Very good, Alex. You're very good, actually. Hold it. ఎంత బాగా నేర్పిస్తుంది చూడు అక్క నీకు. వావ్, అదిరేటి డ్రెస్ నువ్వు వేస్తే బెదిరేటి లుక్స్ మాకిస్తే దడా మాకు దడా. వావ్, అమ్మాయే సన్నగా. పండగకి మీ ఊరికి వచ్చినాం కాబట్టి మాకేం డ్రెస్ పెట్టరా పెద్దమ్మా? అబ్బా ఇంట్లో పెట్టుకుంటారు, బయటికి వస్తాం ఏం తీసుకురారు. చూస్తే టీవీ చూస్తే మంచిగానే చేస్తున్నాం కదమ్మా. మీ దగ్గర పైసలు లేవని చెప్పుర్రు, ఎందుకు మా మీద నెట్టేస్తున్నారు మీరు? నువ్వు ఇవ్వకపోతే మా తాత ఇస్తాడు నాకు. మరి మీ ఊరికి వచ్చినావు కదా, నాకు ఒక డ్రెస్ ఇప్పియొచ్చు కదా. ఇప్పుడు నీ పింఛన్ గురించి నేను పోయి రావాలన్నా అందాక? జేబులో ఏమో ఎత్తుకు కనిపిస్తుంది. 6 ప్యాక్ ఉంది. నెక్స్ట్ స్టెప్ బొట్టు. This red color. Yes, good. Code good. Okay. Wow. అద్భుతం అను. అద్భుతం. చాలా బాగుంది. This is వడ. Sorry. కుంకుమ. Jada kunkuma. Okay. Thank you for Jada and kunkuma. చూసుకో సారీ. I've never seen that. I'm so beautiful. Apu, I like this saree very much. I think I need a new saree for Diwali. నీకు శారీ కావాలి, మరి నాకు ప్యాంటు షర్ట్ అక్కర్లేదా? శారీ పెడతాను నేను. అమ్మా, షీ టోల్డ్ ఐ విల్ గివ్ యూ శారీ ఫ్రీ. Oh my God. సార్ తనకేమో శారీ ఇస్తుంది, నాకు ఏదైనా మంచి డ్రెస్ ఇవ్వాలి సార్ మీరు. ఓకే, ఇప్పుడు మీరు మాకేదైనా ఇస్తారా? మీ ఇంట్లో ఉన్న ఏదైనా బట్టలు ఇస్తారా? నాకు లంగా ఓని కానీ నీకు సంచి ఇవ్వండి. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి. తెస్తానన్నారు. ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించండి. నేను కూడా. ఓకే, నేను ఎప్పుడు ఏసీలోనే ఉంటా. నువ్వు కూడా సల్లగా బతుకు. ఓకే. You got bangles? I got it. ఎరగొట్టిసిలో ఉంది. Oh yeah. I love it. Okay. తీసుకో, నీకే. ధన్యవాదములు. Alex, this is for you. This is for you. బాగా మాట్లాడారు. ఏమో అనుకుని దీపావళికి వేసుకో. దీపావళి ఇది దీపొడి, కారం పొడి అది కాదు, దీపావళి. దీపావళికి వేసుకో. ఇప్పుడు మా పిన్ని ఇచ్చింది కదా, కట్టుకొని ఊరంతా ఒక తిరిగితే అన్ని కుక్కలు ఎంబడబడాల. సవాల్ చేయి. రవి వస్తున్నా కాస్కో. రవి వస్తున్నా కాటో. తీసుకో శ్యామ్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఇట్లానాలి.
हैदराबाद शहर में पूछो साले चारमीनार चादर घाट अंटा ना दे गिर 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 जैसे माटी गिर गिर నిజంగా ఎన్ని ఊర్లు తిరిగినా గానీ కాసుల గ్రామం అందం మాత్రం వేరే లెవెల్ అబ్బా. ఈ ఊర్లో ఆడవాళ్ళు ఉన్నంత అందంగా మా ఫిలిం నగర్ లో కూడా లేరబ్బా. నిజంగా అందరు బంగారు కొండలాగా నేచురల్ బ్యూటీస్ రా. ఒక్కరికి కూడా మేమిద్దరం ఈడైతే 2 కిలోలు మేకప్ వేసుకున్నాడు. నేను మేకప్ వేసుకుని ఒక్కరు కనిపించు. మేకప్ వేసుకున్నానా చూసావా? వేసుకున్నానా? ఆ మేకప్ వేసుకుంటే ఇంత లుక్ వచ్చింది. ఇక్కడ చూడు సత్యన మా పెద్దమ్మ చూడు అసలు మేకప్ లేదా, నవ్వుతోనే ఉందిరా అంత అందం అంతా. అమ్మా పెద్దమ్మ చెయ్యొద్దు, ఒకసారి చెయ్యొద్దు. నిల్చో ఒక్కసారి నిల్చో, నేను ఏం చేయ నిల్చో. రే సమంత రా, సమంత ఏది చూపించి మన సమంతను ఒకసారి. అమ్మా అమ్మా ఒక్కసారి నిల్చో, ఒక్కసారి. అవునేలప్ప నిల్చోమంటే నిల్చో. సమంత రే, సమంత రే. రే రే ఇప్పటి నుంచి ఆమె రంగస్థలంలో రామలక్ష్మి, నేను చిట్టిబాబు. నీకు ఎంతమంది కావాలి నీకు? రామలక్ష్మి అయితే అందం ముందు చూడరా, సిగ్గుపడతా ఉన్నది రా. అప్పటి అందరికి దీపావళి శుభాకాంక్షలు. అండ్ మేమందరం ఇక్కడ రావడం, మీతో దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చారా లేదా? బాగా నేర్చుకుంటున్నారా తెలుగు వాళ్ళు? ఓకే, వాళ్ళు ఏం నేర్చుకున్నారో మీరేం వాళ్ళకి నేర్పించారో ఇదన్నీ తెలుసుకోవాలంటే మా ప్రిన్సిపల్ రావాలబ్బా. మా స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ వెరీ ఫేవరెట్, మా జాన్ జబ్బల్ జిగర్ తరుణ్ మాస్టర్. వెల్కమ్ టు అవర్ ప్రిన్సిపల్ తరుణ్ మాస్టర్. మాస్టర్ వీడిని కంట్రోల్ లో చేయాలంటే మన స్కూల్ కు ఒక కరెస్పాండెంట్ కూడా కావాలి మాస్టర్. ఆయన్ని మాట్లాడమని చెప్పాను. లాస్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ చూడు అన్నారు. ఆ కరెస్పాండెంట్ వచ్చే సమయం వచ్చింది, కానీ దానికంటే ముందు మా ప్రిన్సిపల్ గారు సార్ ఆ చైర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. విషింగ్ యు వెరీ హ్యాపీ దీపావళి. వెల్కమ్ టు తెలుగు మీడియం స్కూల్. ఓకే పండు, ఆల్ ది బెస్ట్. తెలుగు మీడియం స్కూల్ ఇదే ఎవరు వస్తున్నారో ఏమో, ఆ సర్ప్రైజ్ రివీల్ చేసే టైం వచ్చింది. కరెస్పాండెంట్ ఆఫ్ తెలుగు మీడియం స్కూల్. వెల్కమ్ నరేష్ గారు, వెల్కమ్ టు తెలుగు మీడియం స్కూల్. మా కరెస్పాండెంట్ గారు వచ్చారు. మా తరుణ్ మాస్టర్ ఇప్పుడే చెప్పారు చాలా స్ట్రిక్ట్, బెండ్ తీస్తాడు చదువుకోకపోతే అని. అండ్ తెలుగు భాషని రిప్రజెంట్ చేయాలంటే హూ ఇస్ బెటర్ దెన్ యూ నరేష్ గారు? మంది ముందు నేను ఇట్లా వచ్చి మా స్కూల్లో మేము మాట్లాడటం తెలుగులో, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న. సార్ దీపావళి సెలబ్రేషన్ మాట్లాడుకుంటున్నాం. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు మీకు, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.
నాన్నగారికి ఇష్టమైన పిండి వంట ఏంటి సార్ దీపావళి రోజు? కృష్ణ గారు అందరం కూడా అంటే 2 రోజులు దీపావళి 2 రోజులు, ఒక రోజు అంతా పూజలు పునస్కారాలంతా. మరుసటి రోజు అంటే దీపావళి రోజున సాయంకాలం మాత్రం మా వీధి అంతా దీపావళి మా ఇంట్లోనే ఉండేది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్. బంధువులందరూ కూడా కలుసుకోవడానికి దీపావళి ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు జూనియర్స్ సీనియర్స్ తెలుగు నేర్చుకోబోతున్నారు. వాళ్ళు దాంట్లో మిస్టేక్లు చేస్తే మాత్రం వాతలు పెట్టండి సార్. ఎందుకు చిచ్చుబుడ్డు పెట్టేద్దాం. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ మా కరెస్పాండెంట్ నరేష్ గారు. ఈ రోజు తెలుగు మీడియం స్కూల్లో జరగబోయే చాప్టర్ ఏంటంటే ఆఫ్ కోర్స్ దీపావళి సెలబ్రేషన్స్, తెలుగు ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేయాలి అది చాప్టర్. ఓకేనా? ఈ చాప్టర్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు సీనియర్స్ అండ్ జూనియర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ది ఫస్ట్ జోడీ. మహేష్ లో ఎందుకో ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది. ఏంటి పక్కన ఉన్న రిఫ్లెక్షన్? యాక్టింగ్ లో మీరు తోపండి, డాన్స్ లో ఆయన తోపు, కొంచెం మీకు మ్యాచింగ్ ఇవ్వాలి కదా అని. అంటే ఇప్పుడు చేసిన డాన్స్ అది. వావ్, యు లుకింగ్ వెరీ ప్రిటీ ఇన్ ది సారీ. వావ్, చాలా అందంగా ఉంది. నాకు కొంచెం చిక్క ఉంది, దానికో లెక్కుంది. మా పవర్ స్టార్ డైలాగ్ తోనే స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, వెల్కమ్ వెల్కమ్. నరేష్ గారు, నాకు ఇలా విలేజ్ కి వచ్చి చేస్తుంటే నాకు ఒక జాతర ఫీల్ వస్తుంది సార్. జాతరలో మహేష్ నీకు తెలుసా అంటే ఈ చల్లటి సాయంత్రం వేరే ఆర్కెస్ట్రా ఉంటది కదా, అందుకు వస్తా పండు వస్తా. నేను చేస్తాను. ఇప్పుడు ఈయన ఇస్తున్న స్టేజ్ పై నట పుష్ప, నట శేఖర, నట గంభీర, నట బీభత్స అని బిరుదులు అందుకుని మీరు ఎప్పుడా ఎదురు చూస్తున్న మా నెక్స్ట్ టైం పండు. నాకు భరతంట. రే రే, ఆ చున్నీ ఇక్కడి చున్నీ. అమ్మా, దీన్ని 4-5 సార్లు ఫినైల్ ఉతుకమ్మా. Let's welcome them. ఇక్కడ తెలుగుదనం పక్కన పెడితే మా యమ పెళ్లి కొడుకులా ఉన్నాడు సార్. యు లుకింగ్ లైక్ అ గ్రూమ్, మ్యారేజ్ గ్రూమ్. యా, బట్ పెళ్లి కూతురులాగా ఏమీ లేదు. కరెస్పాండెంట్ గారు, యమ ఒరిజినల్ పేరు మనం శివయ్య అని పెట్టాము. ఈజ్ అ ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్. వాట్ ఈస్ దట్ కాల్డ్? కరాటే. కరాటే. షో 1 కరాటే ఇన్ పంచ.
పంచ కండువ కుర్తాలో అటు ఇటు అయినా కూడా ప్రాక్టికల్ లో కొడిచాడు మనడు. అదే మార్కులు అయితే వచ్చాయి. పంచ పక్కకు పోకుండా పంచి ఇచ్చాడు. బాగుంది. కానీ ఇప్పుడు సరోజ కూర్చునే ముందు తెలుగు డైలాగ్, పవర్ స్టార్ గారి డైలాగ్ ఒకటి చెప్పింది. మా శివయ్యకి ఏమన్నా తెలుగులో ఇప్పటివరకు ఒక్క డైలాగ్ అన్నా వస్తుందా? డైలాగ్ వచ్చు. యాక్షన్. లై హులుట్ జింక ముందు ఉదు సింహం ముందు కాదు. వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ లిపింగ్. ఫైమా షీస్ ఎ సూపర్ మాస్ డాన్సర్. చాలా చాలా మాస్. అంటే సావు కూత్ అంటారు కదా తమిళ్లో, ఇది చావు కూత్ చేస్తుంది. చావు కూత? అవును, చూడండి. మంచి మ్యూజిక్ వేసుకో సామే. ముగ్గురు ఇరగదీశారు. మా ఊరితో పాటు మొత్తం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మీ ఫ్యాన్స్ అయిపోయారు. అంత గొప్పగా చేశారు మీరు డాన్స్. Let's welcome the third Jodi. అన్న ఆగన్న ఒక నిమిషం. ఈమె డాన్స్ చేయడం రాదనుకుంటా. ఈయన ఆయనకు ఒంగుని దండం పెట్టి ఈవిడ కూడా దండం పెట్టి డాన్స్ చేస్తుంది. సో భద్రం గారు అండ్ నీలవేణి గారు వెల్కమ్. అయినా నువ్వు మంచిగా ఇట్లా ట్రెడిషనల్ డ్రెస్ రావచ్చు కదా? అంటే దీన్నే ఇండో వెస్టర్న్ అంటారు. ఇండో అంటే వాళ్ళు భారతీయ డ్రెస్ లో వచ్చినప్పుడు మన వెస్టర్న్ డ్రెస్ లో వచ్చాడు. పాపం కష్టపడి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా ఉన్నాడు. వెల్కమ్ టు ది దివాళీ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జోడి. Narayana, you walk there and you put pulu in Talakai. Why? Forgot it. She forgot? Yeah. Ma culture lo, it is only a husband does to the wife. Oh. Why did you do to Yashmi? No, we never know. Maybe she can become my wife in the future. Oh my God! యష్మి మాకు చెప్పనే లేదు. ఖచ్చితంగా పుష్ప ఆఫ్రికా. ఖచ్చితంగా సార్. పుష్ప అండ్ ఈవిడ కూడా సెట్ అయింది కదా? పర్ఫెక్ట్ ఉంది. యార్ దొరికిన సంతరా ఇదే. నరేష్ గారు, ఆ దీపం చూడంగానే మీకేం గుర్తొస్తుంది సార్? ర్యాండమ్ గా ఏదైనా సినిమా, ఏదైనా సీన్ ఎక్కడన్నా తడుతుందా? ఖుషి. ఖుషి. ఇప్పుడు నారాయణ, నువ్వు మా పవర్ స్టార్ లాగా, నువ్వు మా భూమిక లాగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రావాలి, ఆర్పకుండా దాన్ని ఆపాలి. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది. వెన్ ఐ సే స్టార్ట్ దెన్ స్టార్ట్. మ్యూజిక్. దీపం కింద ఉందిరా. మీరేంటి పై పైన పడి చూస్తున్నారు? దీపం వదిలేసారు వీళ్ళు. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు దీపాలు కనపడవు నాయన. నాకు అనుమానం పెళ్లి అయిపోతుంది. ఈ షో అయిపోయే లోపల ఈ జంటకైతే పెళ్లి అయిపోతుంది.
సపోజ్ ఓకే మనం అనుకుందాం ఇప్పుడు పెళ్లి అయిపోయింది. భారతదేశానికి ఆఫ్రికా కలిపి ఓ పిల్లోడు పుట్టాడు. దానికి పేరేమో పెడతాం మనం? బాజాయన. యశాయన. యష్మిలో యశ్, నారాయణలో అన. యశాయన వాళ్ళ భాషలో అడుగుతున్నాను నేను. I don't know, same thing, I guess. Same thing? Yashayana? Yeah, you just keep it Yashayana, you know, to keep it like that original love from the mother and for the father. But he seriously loves you, yaar. I can see that. వాడు ఎప్పుడో పడిపోయాడు సార్. But very grand entry, very nice. You both looking very good. Thank you so much. ఇద్దరికి దీపావళి శుభాకాంక్షలు. All right, so Diwali special episode lo let's welcome Jodi number 5. అంటే మా కృష్ణయ్య హర్యానా వచ్చినారు అని అంటే ఒక దసరా, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ మా స్టేజ్ మీద వచ్చినట్టే. దాంతో పాటు ఒక నాన్ సింక్ కూడా వచ్చిందని చెప్పొచ్చు కదా. అది వాళ్ళకి ముందు తెలుస్తుంది వాళ్ళకి. కరెస్పాండెంట్ గారు, మీరిద్దరికి ఎందుకో ఒక నాన్ సింక్ ఉంటది అనమాట ఎప్పుడు. అంటే అదేంటో సార్, చాలా కష్టపడతాం కానీ రిజల్ట్ మాత్రం ఏ మాత్రము రాదు. కొద్దిగా గుజ్జు తక్కువ. కాదమ్మా, అతని గడ్డం నీకేం అడ్డం నాకు అర్థం కాల. అంటే కాసేపట్లో మీరే తెలుసుకుంటారు సార్. అంతేనా? అందుకే నీకు ఇప్పుడు అలెక్స్ ని వద్దనుకుంటున్నావు కాబట్టి అద్భుతమైన ఆపర్చునిటీ. ఇక్కడ కాసల గ్రామంలో నుంచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి నీకు జూనియర్ గా ఇవ్వబోతున్నాం. నేను సెలెక్ట్ చేసుకోవచ్చా? నేను సెలెక్ట్ చేశా. మీద నమ్మకం లేదు రవి. ఇంకా ఎక్కడ ఆగేది లేదు. లెట్స్ వెల్కమ్ హర్యానాస్ న్యూ జూనియర్. వస్తాడు. వాడితో చెప్పవే ఎదురుగా రమ్మని. వస్తున్నాడు. చూసిన తర్వాత నీకే మైండ్ దొబ్బుతుంది. మీరు డైరెక్ట్ రోజా పువ్వు తీసుకొని వచ్చారేంటి సార్? ఇన్ని రోజులు ఎక్కడెక్కడనో తిరిగిన అందమైన అమ్మాయి మా ఊరికే వచ్చిందని ప్రపోజ్ చేయడానికి వచ్చిన. మీకు పెళ్ళయిందా? కాలే. కాదు, ఇంత వయసు వచ్చినా పెళ్ళవలేదేంటి మీకు? నువ్వు ఉన్నావు కాబట్టి అందుకే కాలేదు. అంటే నీతో పాటు నాకు వయసు అయిపోయింది అంటున్నావా? మరి దొంగ కనిపెట్టేశావు. అబ్బా, నువ్వు పెద్ద దొంగవు కదా. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? ప్రేమ కనిపించింది కానీ ఇటు పునాది స్ట్రాంగ్ గా ఉంది. మీరేమనుకోకండి, మీ చెవులో పెడుతున్నాను పువ్వు. అంటే సింక్ అంటే నాన్ సింకే బెటరా? పర్లేదు సార్, వీడిని కొట్టచ్చు, తిట్టచ్చు, రాచరంపన పెట్టచ్చు. ఈయన మొత్తం తెలుగు అంత వచ్చు. ఈయన నన్ను చంపేస్తాడు. ఎందుకు నాకు ఈ టార్చరు? థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఆ పువ్వు జాగ్రత్త కాపాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంత భ్రాంతియేనా? బ్రాండీ, విస్కీ ఇవే కావాలా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం, టైం అవుతుంది. ఇప్పుడు ఇంకా టైం ఫర్ ది 6th జోడీ. లెట్స్ వెల్కమ్ దెమ్. పండు ఇట్రామా, అక్కడ రా, కొంచెం అట్రా. చిన్న సేపు ఉంది కదా, అది తీసుకొని పో పైన. You
you find here? గంగా అండ్ అప్పి గారు వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ జోడీ నరేష్ గారు. అంటే నాకు ఎందుకో ఇక్కడ నుంచి లవ్ స్వచ్ఛంగా ఆవిడ వైపు ఉందనిపిస్తుంది. ఆవిడేమో ఈయన చూసి బాబాయ్ అంటుంది. నా పేరు గంగా. నా కొలెద బెంగా. నా పేరు అప్పు, ఉందో 1,00,000 అప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్ మాస్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఒక హైట్ క్రియేట్ చేశారు, ఒక లెవెల్ ఇచ్చారు, మీకు లెవెల్ ఇచ్చారు. ఇప్పుడు ర్యాంప్ వాక్ స్టూల్ తో చేయాలి కదా. స్టూల్ తో చేస్తాను సార్ కరెస్పాండెంట్ గారు, కానీ ట్రాలీ వేయాలి. ఎందుకంటే ఐ హ్యావ్ నీ పెయిన్స్, బాడీ పెయిన్స్. ఇంకేమన్నా ఉందా? అల్సరు ఇంకా అల్సర్ లేదు, పల్సర్ బైక్ ఉంది. ఇప్పుడు గంగా తెలుగు డైలాగులన్నా, తెలుగు పద్యాలన్నా, తెలుగు పాటలన్నా ఏమైనా నేర్చుకుందా? అయ్యో బ్రహ్మాండంగా పాట పాడించండి. నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం. షో హ్యాండ్ చేయి చూపించు. నన్ను చూస్తుందండి. ఎవరినైనా చూస్తుంది, పక్కన అలా తగులుకుంటావు. నువ్వంటే నాకిష్టం, చెయ్యి చూపించే. నువ్వంటే టచ్ 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 టచ్. మీకు చాలా టైం పడుతుంది. నాకు నిజమే ఈ ఏజ్ లో కొద్దిగా టైం పడుతుందండి. ఆడ కూర్చొని నేర్పియండి, నేను మద్దలు పిలుస్తాను సార్. కొద్దిగా ఎన్డీఏ మద్దతు ఇవ్వండి. Let's welcome our 7th couple. Oh Priya Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిరిలో నువ్వేలే ప్రియా. Priya, Priya, Champude. Navi, Navi, Manchude. Thank you. Ba Sam, out of all the juniors, you impress me the most, yaar. Lovely. Priya, Priya, Champude, Navi, nane munchote, cheli kanulato hridayam shalchote. ఇందాక చూడ మచ్చటైన జంట ఒకటి చూసాం, ఇప్పుడు కొంచెం చూడ ముచ్చటైన జంట ఒకటి చూసాం. Oh, thank you. Did you say namaskaram to our principal and correspondent? Namaskaram, sir. ఉపాధ్యాయులకి నమస్కారం, ఉపాధ్యాయులకి నమస్కారం. Upadhyayulaka namaskaram. ఉపాధ్యాయులు కాదురా, ఉపాధ్యాయులు. దయలు. నీకో దండమరా, నువ్వు బయలుదేరరా. అమ్మా తీసుకెళ్ళమ్మా. Last but not the least, final jodi of Telugu Medium School. ఫుల్గా చేసింది. అతనేంటి ఇలాగ చపాతీ దోశనో ఏదో చేసి వచ్చాడు. అంటే ఏం లేదు మాస్టర్, మన పార్ట్నర్ ఏదన్నా ఒక ఐడియాలజీ వెళ్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా పక్కన సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే చాలు. సపోర్ట్ ఎక్కడ 2-3 మూమెంట్స్ చేస్తే ఇంకా కొంచెం గ్రేస్ గా ఉండేది. అది చేస్తే మళ్ళీ నడుదిరుతారు నీ వల్ల చెడిపోయిందని. సార్ ఏమంటుండంటే నువ్వు పక్కన రావడమే పెద్ద డిస్టర్బెన్స్ అంట.
ఎనీవేస్ వెల్కమ్ భాగ్యమ్మ. మన ఫస్ట్ లాంచింగ్ ఈవెంట్ లో ఐ ఆస్క్డ్ యు ఆర్ యు రెడీ టు డు అ క్లాసికల్ పర్ఫార్మెన్స్? sure. కరెస్పాండెంట్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు, షీస్ అ ట్రైన్డ్ కథక్ భరతనాట్యం డాన్సర్. Really, I could see that grace. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇది మన ఇండియా కాదు, మన భారతదేశం కాదు, మన తెలుగు సంస్కృతి గురించి తెలీదు. ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ భాగ్యమ్మ. ఇట్ వాజ్ అ ట్రీట్ టు ది ఐస్. బ్యూటిఫుల్. విషింగ్ యూ బోత్ అ వెరీ హ్యాపీ దీపావళి. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఇది ఒక డైలాగ్ నేర్చుకుని చెప్తాను. డైలాగ్ ప్లీజ్ తెలుగులో. భాగ్యం అంటే బ్రేత్ కాదు, బాంబ్. అరే బిడ్డ ఇది నా అడ్డ. రవన్నా, నువ్వు చెప్పిందే వినిపించట్లే. నీ బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకుంటా. అదే నీ మైక్ లో బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకుంటా. మార్చాలనుకుంటా, మార్చుకో. ఇదిగో రవన్నా, ఇది ఇండియాస్ #1 బ్యాటరీ, ఎవర్ రెడ్డి అల్టిమా. ఇది ఆల్కలైన్ బ్యాటరీ అన్నమాట. అందుకే సాధారణ బ్యాటరీతో పోల్చుకుంటే 400% ఎక్కువ ఉంటుంది. హలో 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 హలో. అరే అందరికి వినిపిస్తుంది. మళ్ళీ మైక్ స్టార్ట్ అయిపోయిందిరా. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ రవన్నా. అంతేకాదు, ఈ ఎవరెడ్డి అల్టిమా బ్యాటరీలో యాంటీ లీక్ టర్బో లాక్ టెక్నాలజీ కూడా ఉంది. వావ్. నీలాగే ఏ విషయాలు లీక్ చేయదు. ఏంటి పండు, ఈ రోజు నువ్వు కూడా ఎవరెడ్డి అల్టిమా లాగా 400% పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, లొడ మాట్లాడేస్తున్నావు. పండంటే ఏమనుకున్నావు? స్టార్ట్ చేస్తే ఆగడు. నాకు బాగానే జ్ఞానోదయం చేసావురా. నీ బ్యాటరీ కూడా చేంజ్ చేసుకో. ఒక పని చేయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మైక్ లో బ్యాటరీలు చేంజ్ చేసాయి ఎవరెడ్డి అల్టిమాతో. అప్పుడు వాళ్ళందరి పర్ఫార్మెన్స్ కూడా 400% ఎక్స్ట్రా ఉంటది. ఏమంటావు? ఖచ్చితంగా చేస్తా. ఆల్రైట్. సో ప్రిన్సిపల్ గారు, కరెస్పాండెంట్ గారు, 8 జోడీస్ ఆన్ స్టేజ్. బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. తెలుగుతనం నిండుగా కనిపించింది అందరిలో. అది మీరు డిసైడ్ చేయాలి. అండ్ ఎవరు బాగా చేశారు, మిస్టర్ అండ్ మిస్సెస్ తెలుగు మీడియం స్కూల్ ఈ ఎపిసోడ్ కి ఎవరో మీరే డిసైడ్ చేయాలి. సో ఆ 8 జోడీలు ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చేయండి. మిస్టర్ అండ్ మిస్ కాసాలా ఎవరు అవుతున్నారు? ఇప్పుడు ప్రిన్సిపల్ గారా లేకపోతే కరెస్పాండెంట్ గారా? అందరూ బాగా చేశారు. ఎవ్రీబడి ఈస్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే, బట్ ఐ ఫెల్ట్ దిస్ కపుల్ హ్యాస్ ద కెమిస్ట్రీ. Congratulations for the couple with the best chemistry. Not only that, Twin Birds Leggings most stylish performance of the day ki Twin Birds tarapu nunchi 10,000 rupees gift voucher. Twin Bird Leggings, colors you need, fit you want. Congratulations, Narayana and Yashmi. ఇంకొకటి ఉన్నది, రన్నర్స్ అప్. వాళ్ళు రన్నర్స్ అప్ కూడా మీరు సెలెక్ట్ చేయాలి. అది ఎవరు అవుతున్నారు? వాళ్ళకు కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి సార్. అండ్ ఇట్ గోస్ టు కంగ్రాచులేషన్స్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి అమృత్ నోని పవర్ ప్లస్ తరపు నుంచి, నమ్మకమైన ఆరోగ్యానికి అమృత్ నోని పవర్ ప్లస్. కంగ్రాచులేషన్.
సార్ అంటే దీపావళికి ఫైనల్ రిచువల్ ఒకటి ఉంటది, చెడు మీద మంచి గెలిచిన రోజు కాబట్టి ఆ చెడు ఏదైతుందో ఆ చెడుని దహనం చేసిస్తే మన దీపావళి అద్భుతంగా ఉంటుంది సార్. విత్ ఆల్ యువర్ పర్మిషన్ కెన్ వి డూ దట్ దహనం? yes లెట్స్ గో.